మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. లెంట్లోని 10వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1 నుండి 4, మత్తయి సువార్త 22వ అధ్యాయం 23 నుండి 33, కీర్తన 113. మనకి ఇవ్వబడిన అంశము దివ్య స్థితి, బ్లెస్సెడ్ స్టేట్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, లెంట్లో 10వ దినము మనకి ఇవ్వబడిన అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దివ్య స్థితి, బ్లెస్డ్ స్టేట్, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో ఇది కూడా ఒకటిగా మనం ఎంచవచ్చు. ఎందుకనంటే ద మీనింగ్ ఆఫ్ బ్లెస్డ్ స్టేట్ అనేది దానిని మనం ఆలోచన చేస్తే ఏ స్పిరిచువల్ జాయ్ఫుల్ కండిషన్ ఆఫ్ బీయింగ్ అండర్ గాడ్స్ ఫేవర్ అనే మాటను మనము చూడగలుగుతాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ కండిషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ దేవునితో ఉండేటువంటి స్థితిని తెలియచేస్తూ ఉంది, లేక ఆర్ హోలీనెస్ రిజల్టింగ్ ఫ్రమ్ డివైన్ ఫేవర్. మనము సంతోషంగా దేవునితో ఎలా ఉంటున్నాం, మన పరిశుద్ధత ఎలా ఉంటుంది అనేది డెఫినేషన్గా మనం చూస్తూ ఉన్నాం. Cambridge University, a situation in which a person lives in God's favor and peace. దేవునితో మనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఆయనతో మన సఖ్యత సంబంధాలు ఎలా ఉన్నాయి, సమాధాన పరిస్థితి ఎలా ఉంది అని మనం రకరకాల డిక్షనరీలో ఈ యొక్క పదానికి అర్థాన్ని చూడొచ్చు. అమీకార్ మైఖల్ అనేటువంటి ఒక సేవకురాలు బ్లెస్డ్ స్టేట్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఆమె ఏమంటుందంటే, బ్లెస్సింగ్ కమ్స్ త్రూ సరెండర్. ఈ బ్లెస్డ్ స్టేట్ విషయంలో మనకి దేవునికి మనం సమర్పించుకోవడం ద్వారానే ఆ దివ్యమైన స్థితి వస్తుంది. డేవిడ్ లివింగ్స్టన్, ఐ నెవర్ మేడ్ ఏ సాక్రిఫైస్, బ్లెస్డ్ స్టేట్ మీన్స్ సర్వింగ్ గాడ్ ఈజ్ జాయ్ నాట్ లోస్. అంటే ఎప్పుడు కూడా దీని గురించి సాక్రిఫైస్ అని నేను చెప్పను, కానీ దేవుణ్ణి సేవ చేయడం అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, దివ్య స్థితి ఉన్నవారు ఎలా ఆలోచిస్తారంటే వారు కోల్పోయినట్టుగా చూడరు, కానీ దేవుని సేవ చేస్తున్నట్టుగా వారు భావిస్తారు అని డేవిడ్ లివింగ్స్టన్ చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా, దివ్య స్థితి అనే దాని గురించి ఇంకా అనేక రకాలైనటువంటి అర్థాలను మనం చూస్తే థియోలాజికల్గా, వేదాంతపరంగా గ్రేట్ థియోలోజియన్ కార్ల్ బార్త్ అనేటువంటి ఆయన దేవునితో సంబంధము ఉన్న జీవితం మాత్రమే నిజమైన జీవితం అనే మాటను ఆయన చెప్తాడు. దేవునితో సంబంధం ఉన్న జీవితం మాత్రమే నిజమైన జీవితం. మే 10, 1886లో స్విట్జర్లాండ్లో జన్మించారు. డిసెంబర్ 10, 1968లో ఈయన మరణించడం జరిగింది. నియో ఆర్థోడాక్సీ అనే థియోలాజికల్ ఒక గొప్ప థియరీని ఈయన ప్రవేశపెట్టారు. దేవుని వాక్యానికి మాత్రమే అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గ్రేట్ థియోలోజియన్ కార్ల్ బార్త్. ఈయన ప్రవేశపెట్టిన అనేకమైన చర్చ్ డాక్యుమెంటిక్స్ మనం చూస్తే ప్రముఖమైనటువంటి రచన, ఆ రచనలో దేవుడే కేంద్రమని, మనిషి కాదని, మనిషి తన బుద్ధి మీద ఆధారపడేటువంటి తత్వము కలిగి ఉన్నవాడని 20వ శతాబ్దంలో ఆయన చూపినటువంటి గొప్ప దైవీకమైనటువంటి వ్రాతలు ఆనాటి క్రైస్తవ్యాన్ని ఎంతో కదిపివేసింది, నేటికి ఎంతో ప్రభావితం చూపుతుంది. సంఘ బోధలపై సంపూర్ణమైనటువంటి ఒక వివరణ, దేవుడు, యేసు ప్రభువుల వారు, రక్షణ, కృప, సంఘం యొక్క పాత్ర, వీటి గురించిన వివరణతో కూడిన ఒక గ్రంథాన్ని ఈయన రాయడం. చర్చ్ డాగ్మాటిక్స్ అనే ఈ యొక్క గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది. ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దివ్య స్థితి అంటే దేవునితో ఉండే సంబంధము, దేవునితో మనకున్నటువంటి జీవన విధానము. దానిని కాదనకుండా లోకరీతిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లోకరీతిగా మనం ఉంటున్నప్పుడు అది దైవిక స్థితి కానే కాదు. అలాంటి వారు చాలామంది మనకి బయట ప్రాచుర్యం చెందిన అనేక మందిని మనం చూస్తాం. భగవాన్ రజనీష్ అనేటువంటి ఆయన, ఓషోగా ఆయన ఎంతో ప్రసిద్ధి పొందాడు. ఆయన పూర్తి పేరు, అసలు పేరు చంద్రమోహన్ జైన్. ఆయన 11 డిసెంబర్ 1931లో జన్మించారు మధ్యప్రదేశ్లో. 19 జనవరి 1990లో పూణేలో మరణించారు. అయితే యుఎస్ఏలో ఓరిగన్ అనేటువంటి
చోట రజనీష్పురం స్థాపించారు. అక్కడ చాలా భయానకమైన పరిస్థితుల్లో ఆయనకి ఫాలోవర్స్ చాలా మంది రావడం, 1985లో ఆయన పూణేకి వచ్చేయడం, ఇండియాకి వచ్చేయడం జరిగింది. అయితే భగవాన్ రజనీష్ అని పేరు తగిలించుకున్న ఈయన దివ్యస్థితిని గురించి మాట్లాడుతూ శారీరక సుఖాన్నే దివ్యస్థితి అంటాడు. అంటే ఆ ఆశ్రమంలో ఎవరితోనైనా శారీరకమైనటువంటి సంబంధం కలిగి ఉండొచ్చు, అది ఏమాత్రం తప్పు కాదు. ఈ శారీరకమైన సంబంధములో స్పృహ తప్పిపోయినటువంటి స్త్రీలు దివ్యస్థితి పొందుకున్నారు అని చెప్పడం చాలా ఘోరమైనటువంటి అకృత్యాలకు దారితీసిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఇది చరిత్రలో వ్రాయబడినటువంటి మాటలే. ప్రియులారా, చాలామంది దివ్యస్థితిని గురించి ఆలోచన చేస్తూ రకరకాల కోణాలలో రకరకాలుగా వారు చెప్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైన వాటినే జ్ఞాపకం చేస్తూ ఉంది. దివ్యస్థితి యెషయా గ్రంథం 64:1-4 కానీ, మత్తయి సువార్త 22:23-33 కానీ, కీర్తన 113 కానీ, ఈ మూడిని మనం చూస్తే దివ్యస్థితిలో ఏమేమి స్టెప్స్ ఉంటాయో మనం చూడొచ్చు. మొదటి స్టెప్, దేవుని కొరకు కనిపెట్టే వారంగా ఉన్నవారు మాత్రమే దివ్య స్థితిలోనికి వెళ్ళగలుగుతారు. సో యూ హ్యావ్ టు సమ్ ప్యాషనేటెడ్ హార్ట్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల నీ ఒక కోరిక కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అందుకే 4వ వచనములు అంటున్నాడు ఇక్కడ, తన కొరకు కనిపెట్టువారు అనే మాటను ఆయన పలుకుతున్నాడు. అలాగా దేవుని కొరకు కనిపెట్టే వారంగా ఉంటే వారికి ఆ దివ్య స్థితి అనేది, ఆ ప్రభువుతో ఉండాలి అనేటువంటి ఆలోచన, ఆ బ్లెస్సెడ్ స్టేట్ అనేది వారు పొందుకోగలుగుతారు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకోకుండా లోకం కొరకు కనిపెట్టుకుంటూ, లోక ఆశల కొరకు కనిపెట్టుకుంటూ, పాపము ఎప్పుడు చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి వారికి దివ్యస్థితి ఎలా సంప్రాప్తించబడుతుంది? ఇక్కడ గగనము చీల్చుకొని ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చేటువంటి వారు తమ కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడు ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. ఎవరిని ఏ కాలంలో చూచి, అంటే ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి లక్షణం ఉన్నవారు మాత్రమే ఈ దివ్యస్థితిని పొందుకుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ బ్లెస్సెడ్ స్టేట్. ఈ రోజున నీవు నేను ఆ బ్లెస్సెడ్ స్టేట్కి వెళ్ళటానికి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ప్రభు రాకడ సమీపం ఉంది, నువ్వు సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్ళాలి. రెండవదిగా మనం ఆలోచన చేయాలి, దైవాన్ని, దేవుని వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి, దాన్ని ఎరిగిన వారంగా ఉండాలి, దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉండాలి. మనము అది లేఖనాలను, దైవాన్ని ఎరిగిన వారంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ బ్లెస్సెడ్ స్టేట్ అనేది, దివ్య స్థితి అనేది మనం పొందుకోగలుగుతాం. సద్దుకాయుల యొక్క ఆధ్యాత్మిక స్థితిని మీరు గమనించండి. ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 23 నుండి 33 వరకు మీరు ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23, పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకాయులు. ఈ సద్దుకాయులు అసలు పునరుద్ధానాన్నే నమ్మరు. జాడోక్ అనేటువంటి హిబ్రూ మాట ఆ తెగ నుండి వచ్చినటువంటి వారు సన్స్ ఆఫ్ జాడోక్ ఆర్ ఫాలోవర్స్ అని చరిత్ర చెప్తుంది. సద్దుకాయులు వీరు చాలా గొప్పగా ప్రబలిపోయారు ఎప్పుడు యేసుప్రభు కాలం నాటికి. అయితే ఈ సద్దుకాయులు పునరుద్ధానాన్ని నమ్మరు. వీరు పునరుద్ధానం నమ్మని వారు పునరుద్ధానాన్ని గురించిన ప్రశ్న వేస్తా ఉన్నారు. ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు చూడండి. అపహాస్యం చేసేటువంటి హృదయం వీళ్ళది ఒక రకంగా చూడాలంటే. అందుకే ప్రభు అంటున్నాడు, వారిని గురించి ఎరిగిన వారే, వారి హృదయాన్ని ఎరిగిన వారే, వారు ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించిన వాడే 29వ వచనములు అంటాడు ఆయన. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎందుకని? వారు అసలు పునరుద్ధానాన్నే నమ్మరు, పునరుద్ధానం లేదంటారు 23వ వచనంలో. కానీ 27వ వచనంకి వచ్చేసరికి పునరుద్ధానమందు 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును. పునరుద్ధానంలో ఎవరికి భారీగా ఉంటుంది అంటున్నారు. అసలు పునరుద్ధానాన్నే నమ్మని వీరు పునరుద్ధానంలో ఎవరికి భారీగా ఉండడం అనే ప్రశ్న చూడండి ఎంత భయానకమైనటువంటి వారి హృదయ కాఠిన్యాన్ని కనబరుస్తుందో. దేవుని గురించి కానీ, దేవుని లేఖనాల గురించి కానీ వారికి ఏమాత్రము అవగాహన లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రభువు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ
ఎరుగక మీరు పొడబడుచున్నారు. అంటే ఈ రోజున దివ్య స్థితిలోనికి మనం వెళ్ళాలనంటే మనం ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండోదిగా లేఖనములను గురించిన పరిపూర్ణ అవగాహన, ఆయన శక్తిని గురించిన పరిపూర్ణ అవగాహన మనము కలిగి ఉండాలి. మరి నువ్వు దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నావా? చాలామంది లేఖనాలను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోరు. ఎప్పుడైనా సరే వాక్యానికి కాంటెక్స్ట్, టెక్స్ట్ యొక్క కాంటెక్స్ట్, బుక్ యొక్క కాంటెక్స్ట్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్పబడింది? యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా వారికి ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఆయన చెబుతూ వస్తున్నారు? ఎక్కడ ఇది ప్రారంభించబడింది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారికి దేవాలయంలోకి వచ్చి వారు బోధించుచున్నప్పుడు నీవు ఈ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు అనే ప్రశ్నను వేశారు. ఎందుకు ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది అని మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టు అక్కడ భయంకరంగా మాడిపోవడం, అంటే వాళ్ళు చెప్పిన పనికి అంజూరపు చెట్టు అది ఏ విధంగా అయితే పాడైపోయిందో అదే రీతిగా మీరు గమనించినప్పుడు ఆ ఎండిపోయిన చెట్టు అంతకుముందు దేవాలయములో ఆయన వారందరినీ మందలించిన రీతి దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆయన అడుగుతారు. ఆయన అడిగినప్పుడు బాప్తీసం గురించి అడుగుతారు, మారు మనసును మార్చుకోవాలి అనేటువంటి ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు అనే ఉపమానాన్ని చెబుతూ దానికి ఒకదానికొకటి ద్రాక్ష తోట ఉపమానం చెబుతూ ఆ తర్వాత దానికి ప్రత్యుత్తరంగా మరలా ఒక రాజు పెండ్లి విందుకు తన కుమారుని కొరకు పెండ్లి విందు సిద్ధపరిచి ఆహ్వానించిన దాని గురించి తెలియజేస్తూ అప్పుడు పరిసయ్యులు మరలా లక్ష్య పెట్టక నిర్లక్ష్యముతో యేసు ప్రభుని వారు ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఆయన చెప్పిన మాటలకు ఆశ్చర్యపడినప్పుడు పరిసయ్యులు మరలా ఆయనకు ఒక ప్రశ్న వేస్తారు. చూడండి ఎన్ని సద్దూకైలు, క్షమించాలి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో సద్దూకైలు మనకు కనబడతారు. వారు దేవుణ్ణి చిక్కులు పెట్టాలని ఒక ప్రశ్న, పునరుద్ధానాన్నే నమ్మని వీరు పునరుద్ధానం గురించి ప్రశ్న వేసడం అనేది ఎంత హాస్యాస్పదంగా కనబడుతుంది ప్రియులారా. అలాంటి సందర్భంలో ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనాల్ని ఎరగక ఉన్నారు, మీరు దేవుని శక్తిని ఎరగక ఉన్నారు. అక్కడ చాలా వివరణ ప్రభు ఇస్తూ ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేరా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. పునరుద్ధానాన్ని గురించి, మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన పునరుద్ధానానికి గురించి ఇచ్చిన వివరణలో మనము కూడా ఎలా దీన్ని చూడాలి అని అంటే, అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబు దేవుడును, మృతులకు కాదు అని అంటే మృతులకు తీర్పు తీర్చేవాడైన దేవుడు మనల్ని ఇక్కడ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సంరక్షిస్తూ వస్తున్నాడు, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చూపిన ప్రేమను మనకి కనబరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ సద్దూకైలన్న వారు దేవునికి వ్యతిరేకంగా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఎరగక వారికి నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున నీవు సద్దూకైల వలె దేవుని వాక్యాన్ని ఎరగక, దేవుని శక్తిని ఎరగక, అనుమానంగా, వాక్యం మీద విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా నువ్వు ముందుకు వెళితే నీ జీవితంలో దేవుని యొద్ద నుండి ఒక గద్దింపును నువ్వు పొందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, సద్దూకైలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మన దివ్యస్థితి బాగుండాలి అని అంటే మొదటి మెట్టు మనము దేవుని కొరకు కనిపెట్టిన వారంగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగిన వారంగా ఉండాలి. మూడవది దేవుని గొప్పతనాన్ని గురించి తెలుసుకుని దాన్ని వివరించే వారంగా ఉండాలి. ప్రభు గొప్పతనాన్ని గురించి వివరించే వారంగా ఉండాలి. అన్యజనులట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించును కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తున్నాడు. కీర్తన 113 మీరు చదివినప్పుడు ఆ 113వ కీర్తనలో ప్రభు మాట్లాడుతున్న మాటలను మీరు ఒక్కసారి గమనించండి. ఆయన చెప్తున్నాడు 4వ చరణంలో, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అని చెబుతూ ఆ క్రిందకి ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజలను ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
నేల నుండి దరిద్రులను లేవనెత్తుడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు, సొంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను ఆయన చేస్తాడు. ఆయన స్తుతించండి. అంటే ఆయన గొప్పదనాన్ని బట్టి ఆయన స్తుతించగలిగేటువంటి వారంగా మనం ఉండాలి. మొదటిగా ఆయన కొరకు కనిపెట్టాలి. రెండవదిగా ఆయన వాక్యాన్ని పూర్తిగా ఎరిగి ఉండాలి. మూడోది ఆయన గొప్పతనాన్ని ఎరిగి ఆయన గొప్పతనాన్ని వివరించి ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. మరి ఆయన స్తుతించే వారిగా ఉంటున్నావా లేదా? యెహోవాను స్తుతించుడి, ప్రభువుని నిత్యము స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకంటే వాట్ హీ ఈజ్ అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన స్తుతించేటువంటి స్థితి మనకు కావాలి. మనం చాలా వరకు కృతజ్ఞతాస్తుతికే ఆగిపోతుంది మన భక్తి, కానీ స్తుతి వైపుకు ప్రయాణం చేయలేకపోతున్నామేమో. ఈ పరిశుద్ధ లెంటులో మన దివ్యస్థితి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి పెరగాలండి. మనము దేవుడికి ఎల్లవేళలా మనం చేసిన మేలును బట్టి తిరిగి దేవుని కృతజ్ఞతలు చెల్లించడంలోనే ఆగిపోకూడదు. మనకేమిచ్చినా ఇవ్వకపోయినా హబక్కూకు అంటాడు కదా, నాకు ఏమున్నా లేకపోయినా నేను ఆయన యందు ఆనందించుతాను. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు కదా, ఆయన రక్షించడానికి సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు అంటున్నారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగా కానీ యోబు పలుకుతూ ఉన్నాడు. నీవు అన్ని విషయంలో అన్ని పరిస్థితుల్లో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన స్తుతించుట అది యుక్తమే, అది సరి అనేది దేవుని చిత్తము అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు చిన్న ప్రియులారా, కేవలము మేలులు జరిగినప్పుడు మాత్రమే దేవుని స్తుతించి, మన మేలులు ఆలస్యమైన, మేలులు కాక కీడు జరిగినా, మనం అనుకున్నది కాకుండా మరొకటి జరిగిన దేవుణ్ణి నిందించే వారంగా ఉంటే మన దివ్యస్థితి ఎంతవరకని దేవుని సన్నిధిలో పెరగగలుగుతుంది? ప్రియులారా, 3 ప్రాముఖ్యమైన మెట్లను గురించి జ్ఞాపకం చేశాను మీకు. దివ్యస్థితి, నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోనికి, ఆ బ్లెస్డ్ స్టేట్లోకి వెళ్ళాలి అని అంటే దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకో. అలా కనిపెట్టడంలో ఓపిక వస్తుంది, అలా కనిపెట్టడంలో నిరీక్షణ ఉంటుంది, అలా కనిపెట్టడంలో దేవుని గురించిన ప్రేమ పెరుగుతుంది. అలా కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టు. రెండవది, దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగి ఉండు. ఆ వాక్యాన్ని పదే పదే చదువు. తెలియట్లేదా? ప్రభు అంటున్నాడు, నాకు మొర్రపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తున్నాను. ఇర్మియా 33:3 ఆయన చెప్పాడు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదువు, ఆయన నీకు వాక్యాన్ని వివరిస్తాడు. మూడవదిగా, ఆయన గొప్పతనాన్ని ప్రచురం చేస్తూనే ఆయనను స్తుతించడం మర్చిపోద్దు. ప్రతి సమయమందు, అసమయమందు, ప్రతి సందర్భంలో ఆయన స్తుతించు. నీ దివ్యస్థితి ఉన్నత స్థాయిలోనికి వెళుతుంది. ఆ విధమైన ఉన్నత స్థాయిలోనికి వెళ్ళినటువంటి కార్ల్ బార్త్ని మనం చూస్తూ ఉన్నాము. అమీకార్ మైఖల్ని చూస్తున్నాం, డేవిడ్ లివింగ్స్టన్ చూస్తున్నాం. వీరందరూ దేవుని యొక్క సేవకులుగా, ప్రభు కొరకు సాక్షిగా ఉన్నత స్థాయిలో వారు జీవించారు. అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? లేక సద్దూకైల వలె దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? నీ జీవితము ఎలా ఉంది? మనం ప్రశ్నించుకుందాం. ప్రభు మిమ్మల్ని ఆయన స్థితిలో, గొప్ప స్థితిలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆయన ఆశీర్వదించండి. వారు ప్రభువా ఆధ్యాత్మికమైనటువంటి దివ్యస్థితిలో దినదినం అభివృద్ధి పొందినట్లుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.